వార్ గల్లు. ఇప్పుడు నేను చెప్పిన దాని గురించి డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నిద్దాం. కొండా వర్సెస్ కాంగ్రెస్, వరంగల్ నేతల మధ్య కోల్డ్ వార్. కొండా మురళి వ్యాఖ్యలతో హీట్ ఎక్కిన రాజకీయం. ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డిలో ఎమ్మెల్యే సమావేశం అంటూ చూస్తూ ఉన్నాం. నిన్న నాయన రాజేందర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి పాపం కొండా మురళిని టార్గెట్ ఏ విధంగా చేసారో ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. ఇక చూడండి ఒకసారి దీని గురించి చాలా డీటెయిల్గా చూద్దాం. పద్ధతి మానుకోండి. ఎవరే కానీ పార్టీకి లోబడి ఉండాలి, పార్టీకి కట్టుబడి పనిచేయాలి. మీ కష్టం సుఖం మీద ఉంటే అధిష్టానం ఉంటుంది, మీరు పోయి చెప్పుకోవాలి. అంతేగాని ప్రతి దానికి ఏదో రోడ్డు మీద పడి నేను ఏదో చెప్తే ఏదో ఎవరినో ఏదో అనుకుంటే ఇదైతే అనుకుంటుంది. మంచి పద్ధతి కాదు. ఒక బాధ్యత కదా ఉండి కూడా అలాంటి వ్యవహారాలలో మంచి చెడు ఆలోచించాలని మేము చెప్తున్నాం. పార్టీకి నష్టం జరగదా? బరాబర్ జరుగుతున్నది. కోసకు ప్రజలు ఏమనుకుంటారు, ఇన్ని కోట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి ఆడ ప్రెస్ మీట్ పెట్టి 1000 కోట్లు తీసుకొచ్చి ఇస్తే ఇది మనం చేసుకునేది. మేము అధిష్టానాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము ఎక్కువ మోయదాల్చుకోలే ఈ పాపాలని, మీరు కూడా ఆలోచన చెయ్యాలి. అధిష్టానాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఇప్పటికి కూడా. ఎందుకంటే ఇది చూస్తూ పోతుంటే ఎక్కడ ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒకరు వెళ్ళి ఎవరి కోసం ఇది పొద్దుగా లేస్తే ఒక్కొక్కరు సన్న బియ్యం అని 500 బోనస్ అని పోతే ఇంద్రమ్మ ఇండ్ల ఎవరి కష్టాలలో వాళ్ళు పట్టుకొని కాన్స్టిట్యున్సీ గల్లీ గల్లీలా పొద్దుగా పోయి తిరుగుతున్నాం. ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేలు మీకు ప్రభుత్వం ప్రజల ట్యాక్స్ రూపంలో మీకు డబ్బులు చెల్లిస్తారు, నెలకింత ఇస్తారు, మీకు గన్మెన్లు ఉంటారు, మీకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు ఉంటాయి, ఒక ప్రోటోకాల్ ఉంటుంది, అన్ని రకాల సౌకర్యాలు ఇస్తారు. తిరగడానికి మీకేమవుతుంది, మేమేమో గల్లీ గల్లీ తిరుగుతున్నట. తిరగాలే, ఎమ్మెల్యే అన్నాక బరాబర్ తిరగాలే, మీ బాధ్యత అది. ఇక్కడ ఏం జరుగుతోంది, ఇక్కడ నాయన రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ జరిగింది. ఇక్కడ ఎవరు పక్కన ఎవరు గోతికాడి నక్కల ఈయన మంత్రి పదవి కోసం ఈయన ఒక మంత్రి పదవి కావాలంటాడు, ఈయన ఒక మంత్రి పదవి కావాలంటాడు, ఈయన ఒక మంత్రి పదవి కావాలంటాడు. వేం నరేందర్ రెడ్డి ఆయనకు ఇంకేం కావాలో ఆయనకు కావాలంటాడు. వీళ్ళందరూ కలిసి వేం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఒక టీమ్గా ఏర్పడి ఈ అగ్రవర్ణ నేతలు ముఖ్యంగా రేవూరు ప్రకాష్ రెడ్డి కానీ, నాయన రాజేందర్ రెడ్డి కానీ, వేం నరేందర్ రెడ్డి కానీ వీళ్ళందరూ కలిసి చాలా పెద్ద ఎత్తున కుట్ర చేస్తూ ఉన్నారు. దానికి కడియం శ్రీహరిని వాడుకుంటా ఉన్నారు, బసవరాజు సారని వాడుకుంటా ఉన్నారు. ఇక్కడ వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజును కూడా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు కేవలం వీళ్ళే టార్గెట్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది, రెడ్డిలు టార్గెట్ చేస్తారు అనుకుంటారు. కాబట్టి ఇక్కడ మెల్లగా వీళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు అన్నట్టు చేసి ఇక్కడ వీళ్ళందరిలో గల సీనియర్లు ఎవరు, కడియం శ్రీహరి సీనియర్ కదా, బసవరాజు సీనియర్ కదా, మరి రేవూరు ప్రకాష్ సీనియర్ కదా. వీళ్ళెవరు మాట్లాడితే ఎందుకు ఈయన ఒక్కడే ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇదంతా వేం నరేందర్ రెడ్డి డైరెక్షన్లో, నాయన నరసింహారెడ్డి వేం నరేందర్ రెడ్డి డైరెక్షన్లో వీళ్ళంతా కూడా ఒక బీసీ మహిళా మంత్రి అయినటువంటి కొండా సురేఖ పైన, అది కూడా పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొండా సురేఖ మహిళా మంత్రి పైన ఈరోజు పెద్ద ఎత్తున ఆమె మంత్రి పదవిని తీసేయడానికి కుట్ర పన్నుతా ఉన్నారు. సో అదేవిధంగా మున్నూరు కాపు సామాజిక వర్గం సంబంధించినటువంటి ఎవరైతే కొండా మురళి ఉన్నాడో ఆయనను టార్గెట్ చేస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా. అసలు కొండా మురళి చరిష్మా ముందు ఆయన ఖాళీ గోటికి వీళ్ళని సరిపోతారా? కొండా మురళి చరిష్మా ముందు, ఆయన ప్రజాబలం ముందు, ఆయన ఖాళీ గోటికి వీళ్ళు ఎవరైనా చనిపోతారా? ఎవ్వరు, ఒక్క లీడర్ కూడా ప్రజాబలం లీడర్ అయినా ఎవరైనా ఎవ్వరు కాదు. కేవలం వాళ్ళ పార్టీల బలంతో వీళ్ళు లీడర్లు తప్ప సొంత బలంతో లీడర్లు కాలేదు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. వేం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నాయన రాజేందర్ రెడ్డి కానీ ఈయన అన్ని పార్టీలు నాశనం చేస్తాడు. ఎవరు కడియం శ్రీహరి అటు టీడీపీ నాశనం చేసిండు, నిన్నటికి నిన్న బీఆర్ఎస్ నాశనం చేసిండు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ నాశనం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ దళిత దొర. సో ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది, వీళ్ళందరూ కలిసి ఒక బీసీ మహిళా మంత్రి అయినటువంటి పద్మశాలి సామాజిక వర్గం, మున్నూరు కాపు సామాజిక వర్గం సంబంధించినటువంటి ఒక మహిళ అయినటువంటి ఆమె పైన పెద్ద ఎత్తున కుట్రలు ఇస్తూ ఇబ్బందులు పెడుతూ అనేక రకాలుగా వేం నరేందర్ రెడ్డి కావచ్చు మిగతా వాళ్ళందరూ కలిసి పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నారు. ఆమె మంత్రి పదవిని తీసేయడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతూ ఉన్నారు. సో ఈ క్రమంలో నేను పద్మశాలి సామాజిక వర్గం సంబంధించినటువంటి నేతలను నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఆర్డర్ జారీ చేస్తూ ఉన్నాను. మున్నూరు కాపు సామాజిక వర్గం సంబంధించినటువంటి కుల సంఘాలన్నీ కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరు ఇక ఇట్లనే ఈ విధంగానే ఉంటాం, మాకు రాజకీయం అవసరం లేదు,
మేము ఇట్లనే ఉంటాం అనుకుంటే పొరపాటు. ఇప్పటికైనా కానీ కొండా సురేఖ లాంటి వాళ్ళను, కొండా మురళి లాంటి వాళ్ళని కాపాడుకోండి. బీసీ సంఘాలు స్పందించాలి. ఎందుకు స్పందించరు? కాంగ్రెస్ పార్టీలో అగ్రవర్ణ నాయకుల కుట్రలో బలవుతున్నటువంటి ఒక మహిళ, ఎవరైతే బీసీ మహిళ అవుతుందో కొండా సురేఖ గురించి ఎందుకు మాట్లాడరు? మీరు బరాబర్ మాట్లాడారు. వీళ్ళందరూ ఏకమైనరు. వేం నరేంద్రరాజన్లో రవి ప్రకాష్ రెడ్డి, ఇటు నాయన రాజేందర్ రెడ్డి, ఇటు ఎర్రబెల్లి స్వర్ణ, వీళ్ళందరూ ఏకమైనరు కదా. మరి బీసీ సంఘాలు ఎందుకు ఏకం కావు? పద్మశాలి సంబంధించిన కుల సంఘాలు ఎందుకు నోరు మెదుపుతలేవు? మున్నూరు సంఘాలకు సంబంధించిన నాయకులు కూడా ఎక్కడ ఉన్నారు? నోట్లో ఏం పెట్టుకున్నారు మీరు? మీకు సిగ్గు శరాలు లేవా? మీ సామాజిక వర్గం సంబంధించినటువంటి మీ మంత్రులు, మీ నాయకులను ఈ విధంగా కించపరిచి వాళ్ళపైన కుట్రలు చేస్తూ ఉంటే మీకెందుకు నోరు మెదపడం లేదు? సిగ్గు అనిపిస్తలేదా మీకు? కొంచెం కూడా వాళ్ళు ఉన్నదే మనకి ఇచ్చేదే అరకొర, బీసీలకు సంబంధించినటువంటి మినిస్టర్ ఇచ్చేదే అరకొర. అట్లాంటి వాళ్ళపైన కుట్రలు చేసి బలవంతంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే కుల సంఘాలు ఏం చేస్తూ ఉన్నాయి? బరాబర్ నేను మున్నూరు కాపు సంఘాలు చెప్తా ఉన్నాను, అదేవిధంగా పద్మశాలి కుల సంఘాలు చెప్తా ఉన్నాను. మీరు బయటికి రండి. బయటికి వచ్చి ఈ దుర్మార్గంగా ఈ అగ్రవర్ణ నాయకులు ఎవరైతే కుట్ర చేస్తా ఉన్నారో ఈ దొంగలందరినీ కూడా నిలదీయండి అని చెప్పేసి కూడా చెప్తున్నాం. దయచేసి అన్ని కాన్స్టిట్యూన్సీలు కూడా కుల సంఘాలకు సంబంధించిన నాయకులందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆ ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో, ఆ కుట్ర చేసినటువంటి దొంగలు ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూడా నిలదీయాలని చెప్పేసి కూడా ఈరోజు నేను మున్నూరు కాపు సామాజిక వర్గాలను, అదే కుల సంఘాలను, పద్మశాలి కుల సంఘాలను, మహిళా సంఘాలు కూడా రావాలి. ఎందుకంటే మహిళపై జరుగుతున్న కుట్ర ఇదంతా. ఇక్కడ తెలివిగా ఏం చేస్తున్నారు? ఇక్కడ ఒక మహిళను పెట్టి, తెలివిగా ఇక్కడ ఒక బీసీని పెట్టి, ఒక దళిత ఇద్దరిని పెట్టి పెద్ద ఎత్తున ఆమె పైన కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంత దారుణంగా నేను చెప్తా ఉన్నాను. కొండా మురళి లేకుండా వరంగల్ చరిత్ర రాయడం కష్టం. కొండా మురళి ప్రభావం లేకుండా వరంగల్ జిల్లా ఉండదు. ఆయన ప్రభావం దాదాపు 5-6 కాన్స్టిట్యూన్సీలో ఉంటుంది. వీళ్ళెవరికి కూడా కనీసం 1000 ఓట్లు కూడా వాడు ఇండివిజువల్గా, అదే కొండా మురళి ఇండివిజువల్గా పోటీ చేసినా భారీగా ఓట్లు సాధించుకోగలుగుతాడు. అంత పెద్ద ఎత్తున ప్రజాబలం ఉన్నటువంటి వాళ్ళు, అది కూడా బీసీ సామాజిక వర్గం వాళ్ళు, ఇంత పెద్ద ఎత్తున వాళ్ళకు ప్రజాబలం పెరుగుతూ ఉంటే ఈ అగ్రవర్ణకు సంబంధించినటువంటి ఈ దొంగలందరూ కూడా ఏకమై ఈరోజు వాళ్ళపైన పెద్ద ఎత్తున కుట్రలు చేస్తూ ఉన్నారు. ఒక మహిళా మంత్రి, ఆమెకు ఒక అనుభవం ఉన్నది, ఆమె కాలి గోటికి వీళ్ళు సరిపోతారా? కొండా సురేఖ, కొండా మురళి కాలి గోటికి నాయన రాజేంద్ర సరిపోతారా? రేవు ప్రకాష్ రెడ్డి సరిపోతారా? ఎవరు సరిపోతారు? వేం నరేంద్ర సరిపోతారా? ఎవరు లేదు. అన్ని ఇష్టం వచ్చినట్టు బీసీల పైన ఈ విధమైనటువంటి కుట్రలు చేస్తూ ఉంటే బిడ్డ గుర్తుపెట్టుకోండి, బరాబర్ మాలాంటి వాళ్ళం మాట్లాడతాం, మాలాంటి వాళ్ళని నిలదీస్తాం, మీ కుట్రలను బయట పెడతాం, ప్రజలకు చెప్తాం, బీసీలకు చెప్తాం, బీసీలను మేల్కొల్పుతాం, కుల సంఘాలను కూడా మేల్కొల్పుతాం. వాళ్ళతోటి ఖచ్చితంగా మీ పైన తిరుగుబాటు చేసే విధంగా చేస్తామనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా తమాషాలు చేసి ఇంకా మేము ఏదైనా చేస్తాం, మేము బీసీల పైన కుట్రలు చేస్తాం, వాళ్ళ మంత్రి పదవులు తీసేస్తాం, మహిళల పైన కుట్రలు చేస్తాం, వాళ్ళ మంత్రి పదవులు తీసేస్తామంటే ఇక్కడ ఎవడు మూసుకొని లేడు. బరాబర్ నిలదీస్తాం. బరాబర్ ప్రజాక్షేత్రంలో మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాలు ఏవైతున్నాయో వాటన్నింటినీ కూడా నిలబడతాం, కలబడతాం, ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా సీరియస్ వార్నింగ్ ఇస్తా ఉన్నాం. ఎవడైనా వరంగల్లో ఇలాంటి ప్రయత్నాలు చేసినా, కుట్రలు చేసినా మాలాంటి వాళ్ళ మాట్లాడి ప్రజలు మేల్కొల్తాం అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను చాలా సీరియస్గా చెప్తాను. పద్మశాలి సంబంధించిన కుల సంఘాలను, మున్నూరు కాపు సంబంధించిన కుల సంఘాలు, మీకు చీము నెత్తురు ఉంటే, మీరు నిజంగా పద్మశాలి కులంలో, మున్నూరు కాపు కులంలో బిడ్డలైతే బరాబర్ ఈ అంశం పైన మాట్లాడండి. ఈ అగ్రవర్ణ నాయకులు చేస్తున్నటువంటి కుట్రల పైన వాళ్ళ నిలదీయమని చెప్పేసి కూడా ఈరోజు మేము కోరుతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మీరందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంటుంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్